విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్క చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఏంటి సార్ ఫ్రెష్గా రెడీ అయ్యారు? ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు డాక్టర్, నా వైఫై ఇక్కడికి వస్తుంది, అందుకే రెడీ అయ్యాను. ఈ రోజు ఏమైనా మీ పెళ్లి రోజే ఏంటి? అదేం లేదు. ఓ, వ్యాలంటైన్స్ డే కదా, అందుకే మీ భార్య భర్తలిద్దరూ హ్యాపీగా ఉండాలని ప్లాన్ చేసి ఉంటారు. ఓకే, క్యారీ ఆన్. కాకపోతే కాస్త అలర్ట్గా ఉండండి, ఆ దాసుగడి కళ్ళన్నీ మీ మీదే ఉన్నాయి. వాడితో వచ్చిన ప్రాబ్లం ఏం లేదు డాక్టర్, వాడిని పావుగా వాడి చిన్న స్కెచ్ చేశాను, అది వర్కౌట్ చేసే పనిలోనే ఇప్పుడు ఉన్నాను. ఏంటది? ఈ నైట్ నా భార్య నా దగ్గరికి వస్తుంది, నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని నేనే వెళ్ళి వాడితో డైరెక్ట్గా చెప్పాను. ఏంటి, మీరు వాడి దగ్గరికి వెళ్ళారా? అలా చేస్తే మీకు రిస్క్ అవుతుంది కదా సార్. రిస్క్ ఫేస్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది డాక్టర్. అసలు మీ ప్లాన్ ఏంటి? నా ప్లాన్ ఏంటంటే ఈ ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే మీ హెల్ప్ కూడా కావాలి నాకు. చెప్పండి, ఏ హెల్ప్ చేయాలి? సింధు వస్తుందని ఆ దాస్గాడికి తెలిసింది కాబట్టి ఈ పాటికే వాడు పొలిటీషియన్కి కాల్ చేసి విషయం చెప్పేసి ఉంటాడు. నా గెస్ ప్రకారం నేను కోమాలో లేనన్న విషయం తెలిసి ఆ పొలిటీషియన్ నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని పోలీసుల్ని తీసుకుని హాస్పిటల్కి వస్తాడు. ఆ పొలిటీషియన్ నా రూమ్లోకి రాగానే మీకు ఒక రింగ్ ఇస్తాను, అప్పుడు సీసీ కెమెరాలు ఆఫ్ అవ్వాలి, పవర్ పోవాలి. ఆ పని మీరే చేయాలి. ఓకే, చేస్తాను. తర్వాత నేను మళ్ళీ మీకు ఒక రింగ్ ఇస్తాను, అప్పుడు వెంటనే ఈ రూమ్లోని లైట్స్ అన్నీ ఆన్ అవ్వాలి. అంతేకాదు, ఈ హాస్పిటల్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు పనిచేయాలి. ఆ పొలిటీషియన్ హాస్పిటల్కి వచ్చింది, ఇక్కడ జరిగింది మొత్తం రికార్డ్ అవ్వాలి. దయచేసి నాకు ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి ప్లీజ్. సరే, నేను చూసుకుంటాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. జాగ్రత్త. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎవరో ఆ మధుయేనా? అబ్బే కాదే, దాసుగాడు. అవునా, స్పీకర్ ఆన్ చేయి. అలాగే. దాసు చెప్పరా. ఏంటి సార్ చెప్పేది? ఆ సింధు కొత్త చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని యశున్న ఐసీ రూమ్లోకి వెళ్ళింది సార్. మీరు ఇంకా రాకుండా లేట్ చేస్తున్నారు. వచ్చేస్తున్నాను దాసు. ఆ యష్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి కదా, అందుకే స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళని తీసుకొని వస్తాను. త్వరగా రండి సార్. అలాగే దాసు, నువ్వేం టెన్షన్ పడకు, వచ్చేస్తున్నాంగా. విన్నావుగా రత్నం, ఈ రోజుతో ఆ యష్ గాడి కథ క్లోజ్. పదా. యవ్యా, ఒక్క నిమిషం ఆగు. ఏంటి రత్నం? నాకు డౌటు, నన్ను పోలీసులకు పట్టించి నువ్వు ఆ మధుతో లేచిపోదామని ప్లాన్ చేసావు కదూ, అందుకే ఆ దాసుగాడితో ఫోన్ చేయించి నన్ను హడావుడిగా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావు, అవునా? నీ హెడ్డుకో దండమే బాబు, నీకిలాంటి పాడు డౌట్లు ఎలా వస్తాయే? అంతా నా కర్మ కర్మ కర్మ. నా వయసుకి లేచిపోవడం ఒకటే తక్కువ. ఆ ఇష్కాడు కోమాలో లేడు, ఐసీయూ రూమ్లో వాడి భార్య సింధుతో హ్యాపీగా రొమాన్స్ చేస్తున్నాడని పోలీసులకు చెప్తేనే కదా పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేసేది. అప్పుడు వాడిని కోర్టులో జడ్జి గారి ముందు నిలబెట్టి మళ్ళీ వాడిని జైలుకి పంపించగలుగుతాం. అప్పుడే మన వాటా డబ్బులు మనకు వస్తాయి. నన్ను నమ్మవే, ఇలాంటి టైంలో నన్ను అనుమానించి నా ప్రాణం తీయకే. సరే, మొదటిసారి నిన్ను నమ్ముతున్నాను.
ఏదన్నా తేడా వస్తే మాత్రం నా తాట తీస్తావు అంతేగా? సరే అలా కాని పద. పద. ఎస్ఐ గారు, ఆ మారుతీరావు ఇంట్లో డబ్బుందని మిమ్మల్ని రాంగ్ గైడ్ చేసిన ఆ సింధు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తుంది? హాస్పిటల్లో ఐసీయూ రూమ్లో సీక్రెట్గా తన భర్తతో రొమాన్స్ చేస్తుంది సార్. అదేంటి? ఆమె భర్త కోమాలో ఉన్నాడు కదా. అదంతా డ్రామా ఎస్ఐ గారు. ఆ యష్గాడు కోమాలో లేడు. కోమాలో ఉన్నట్టు అబద్ధం చెప్పి ఇద్దరూ కలిసి అక్కడ హనీమూన్ చేసుకుంటున్నారు. నా మాట వినండి సార్. ఇప్పుడు మీరు నాతో వస్తే ఆ యష్ని సింధుని మీకు రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తాను. ప్లీజ్ సార్, నాతో రండి సార్. సరే పదండి. నన్ను రమ్మని చెప్పి యష్ ఎక్కడికి వెళ్ళాడు? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా. చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. ఏంటి యష్ ఇది? వ్యాలంటైన్స్ డే దృష్టిలో పెట్టుకుని నన్ను కొత్త చీర మల్లెపూలు పెట్టుకుని రమ్మన్నావా, లేక వేరే ఏదన్నా ప్లాన్ మీద రమ్మన్నావా? అసలేంటి నీ ప్లాను? వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి నిన్ను రమ్మంటే ప్లాన్ అంటావేంటి సింధు? ఈ చీరలో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? చూస్తుంటేనే పిచ్చెక్కిపోతుంది. మల్లెపూల వాసన భలే గుబాళిస్తుంది. కొత్త చీర, తల్లో మల్లెపూలు ఎంత బాగున్నాయో. ఈ రాత్రికి నువ్వు నేను ఏకాంతంగా ఈ వ్యాలంటైన్స్ డేని. ఆగు యష్, అసలు ప్లాన్ చెప్పకుండా కొత్త చీర మల్లెపూలు అంటూ మాట దాటేస్తున్నావేంటి? ప్లాను గీను అంటూ ఏమీ లేదు సింధు. నా భార్యతో నేను ఆనందంగా గడపాలనుకున్నాను, అందుకే నిన్నిలా రెడీ అయి రమ్మన్నాను. అసలు ఈ చీరలో నువ్వు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? నిజం చెప్పు యష్, ఏం చేయబోతున్నావు? ఏదో ప్లాన్ ఉంది, నాకు చెప్పకుండా దాచేస్తున్నావు. చెప్పు యష్. ముద్దు పెట్టేటప్పుడు సరదాగా ముచ్చట పడాలి కానీ ప్లాన్లు గీన్లు అంటావేంటి? టైం వేస్ట్ చేసింది. నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది, ప్లీజ్. సరసాల కోసమే నన్ను రమ్మన్నావా? అవును. అందుకే రమ్మన్నాను. ఏ ప్లాను లేదు. ఇంకా నువ్వేమీ ఆలోచించకుండా మన స్వీట్ మెమరీస్ని గుర్తెచ్చుకుందాం. నవ్వు నవ్వు. నువ్వు కూడా నాకోసారి ఐ లవ్ యూ చెప్పచ్చు కదా? మళ్ళెవరికి ఫోను? మారుతీరావుకే. స్పీకర్లో పెట్టు. ఛా, ఈ మారుతీరావు ఏంటి ఫోను లిఫ్ట్ చేసి చావట్లేదు? మారుతీరావుకి చెప్పాలి. మారుతీరావు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఎలా? పోనీ మళ్ళీ ఒకసారి మధుకి ఫోన్ చేసి చూద్దాం. మధు కంటే
చేద్దాంలే. మళ్ళీ ఎవరికి ఫోను? మారుతిరావుకేనే. ఇందాక ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా. హ్మ్, ఛ, ఇంకా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. దొందే. స్పీకర్లో పెట్టు. ఇదొకటి నాకు. సార్ త్వరగా రండి సార్. వచ్చేస్తున్నాం రా. డ్రైవర్, కొంచెం త్వరగా హాస్పిటల్కి పోని. ఓ అబ్బో, నా మొగుడికి రొమాన్స్ అంటే ఎంత ఇంట్రెస్టో. వాళ్ళ రొమాన్స్ చూడాలని తెగ ఉబలాట పడిపోతున్నాడు. అంతేలే, ఎవరికి ఏది ఇష్టమో దాని గురించే మాట్లాడతారు. రత్నం, నీకు దండం పెడతానే, నా పరువు తీయకే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. నాకిలా పువ్వుతో ప్రపోజల్ వద్దు, మరి ముద్దుతో కావాలి. సరే. మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింతగా విస్తుపోతున్నదే నీదే ఈ లీలా, అంతగా కవ్విస్తావే గిల్లి, అందుకే బంధించే నన్నిల్లి, కిలాడి కోమలి గులేబ కావడి, సుఖాల జావళి వేనాలి కోగిలి, మనసు మరి మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ, వయసు మరి వింతగా విస్తు. ఎస్ఐ గారు, రండి, త్వరగా రండి. మూర్తి గారు, యష్ మీకు ప్లాన్ అంతా వివరంగా చెప్పారు కదా. చెప్పారు డాక్టర్. రెడీగా ఉండండి. ఆ పొలిటీషియన్ పోలీసులతో హాస్పిటల్కి వచ్చేశాడు. యష్ చెప్పినట్టుగా అంతా పర్ఫెక్ట్గా జరగాలి. అలాగే డాక్టర్. సార్ వచ్చేసారా? ఆ సింధు యష్ ఎక్కడ్రా? సార్ ఐసీ రూమ్ లోనే సరసాల్లో మునిగి తేలుతున్నారు సార్. పద. రండి సార్, వెళ్దాం. సార్ రండి సార్, ఈ రూమే సార్. ఆగండి, తొందరపడకండి. నా రాజకీయ అనుభవంతో చెప్తున్నాను, అందరం ఒక్కసారిగా లోపలికి వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరందరూ బయటే ఉండండి, నేనొక్కడిని లోపలికి వెళ్తాను. ఓ నాయనో, ఏమండి, పోలీసు వాళ్ళు వాళ్ళ మీరా వాళ్ళు చూసుకుంటారు కదా, మధ్యలో మీకెందుకు? మీరు కామ్గా ఉండండి. రత్నం, నువ్వు నోరు మూస్తావా? ఎస్ఐ గారు, నేను చెప్పింది ఫాలో అవ్వండి. మా ఆవిడ మాటలు పట్టించుకోకండి. నేను లోపలికి వెళ్ళి వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని గట్టిగా విజిల్ వేస్తాను. అప్పుడు మీరు లోపలికి వచ్చేయండి. ఏమండి, కుక్క చేసే పని కుక్క చెయ్యాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి. మీరెందుకండి లోపలికి? పోలీసుల్ని పంపించండి. రత్నం, నాకు కోపం తెప్పించకో. ఈ ఆపరేషన్ అయ్యేంత వరకు నువ్వు నోరు మూసుకొనుండు. ఎస్ఐ గారు, నేను చెప్పింది గుర్తుందిగా? నేను లోపలికి వెళ్ళి గట్టిగా విజిల్ వేస్తాను, అప్పుడు మీరు లోపలికి రండి. ఓకే సార్. నా మొగుడు చాలా ఆవేశంలో ఉన్నాడు. ఏదో తేడా జరిగేలా ఉంది. నేను చెప్పిన మాట ఎప్పుడు విని బాగుపడ్డావు. ఇప్పుడు కూడా వినకుండా వెళ్తున్నాడు. ఏం చేస్తాం? ఎవడు కర్మగా వాడే బాధ్యుడు. నేను లోపలికి వెళ్తున్నాను, మీరు బయట రెడీగా ఉండండి. ఎన్నిసార్లు చెప్తారు? వెళ్ళండి. యష్, ఇప్పటికైనా చెప్పు, ఏం ప్లాన్ చేసావు? మా కోతి మావయ్యని మత్తులో పడేసి
ఫోన్ లిఫ్ట్ చేయకుండా చేయమని చెప్పావు, చేశాను. మధు ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేలా చూడమన్నావు, అది చేశాను. ఇదంతా ఎందుకు చేయమన్నావు? వ్యాలంటైన్స్ డే రోజు భర్తతో భార్య మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? హ్మ్? ఏదన్నా కాస్త రొమాంటిక్గా మాట్లాడొచ్చు కదా. హ్మ్? ప్లీజ్ యష్, టాపిక్ డైవర్ట్ చేయకు. చెప్పు యష్, ఏం చేయబోతున్నావు? ఆ పొలిటీషియన్ని హాస్పిటల్కి ఎందుకు రప్పిస్తున్నావు? సింధు, మన రొమాంటిక్ మూడ్ని డిస్టర్బ్ చేయకు. రేయ్ యశ్, సింధు వస్తున్నాను. మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను. యష్, ఐసీయూలో రొమాన్స్ చేస్తున్నారా? ఇద్దరు దొరికిపోయారు. నీ భర్త కోమాలో ఉన్నట్టు ఏం డ్రామా ప్లే చేసావు సింధు. నీ బండారం బయటపడిపోయింది. బయట పోలీసులున్నారు. యష్, ఇక నువ్వు తప్పించుకోలేవు. దొరికిపోయావు యష్. యష్, యష్, కత్తెందుకు తీసావు? ఏం చేయబోతున్నావు యష్? యష్, ఏంట్రా, నన్ను చంపుతావా? రేయ్, నేనెవరో తెలుసా? పొలిటీషియన్ని. నన్నే బెదిరించాలని చూస్తావా? యష్ వద్దు యష్. యష్, ఏం చేయబోతున్నావు? వద్దు యష్. బయట చాలా మంది పోలీసులు ఉన్నారు. యష్ వద్దు యష్. యష్, యష్, ఏం చేయబోతున్నావు యష్? చంపరా చూద్దాం. యష్, తప్పుకో సింధు. ఆఫ్ చేద్దాం. యష్, 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 ఏంటి యష్ ఇది? అయ్యో యష్, సార్, ఎందుకు సార్ నన్ను ఇలా పొడి చేశారు? వామ్మో వామ్మో, నేను నిన్ను పొడిచానా? నీకు నువ్వేగా పొడుచుకున్నావు. సార్, నాకు నేను పొడుచుకుంటే కత్తి నా చేతిలో ఉండాలి కానీ మీ చేతిలో ఎలా ఉంది సార్? ఇది నా చేతిలోకి ఎలా వచ్చింది? అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఐసీయూలోకి వస్తూనే మీరు చేతిలో కత్తి పట్టుకుని వచ్చారు కదా. అప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నాను, ఎందుకు సార్ కత్తి తెచ్చారు అని.
నీ భర్త కోర్టులో జడ్జి గారు ముందు ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేశానని నా పేరు చెప్తాడా? అందుకే సాక్ష్యం లేకుండా నీ భర్తని చంపేస్తాను అన్నారు. నా కళ్ళ ముందే నా భర్తని పొడి చేశారు కదా సార్. ఇప్పుడే కోమాలో నుంచి బయటకు వచ్చిన నా భర్తని అయ్యో అన్యాయంగా పొడి చేశారు కదా సార్. అయ్యో ఎస్ఐ గారు, ఈ పొలిటీషియన్ నా భర్త మీద హత్య ప్రయత్నం చేశారు. ఈయన్ని అరెస్ట్ చేయండి. లేదంటే ఇంకా ఆయన చేతిలో కత్తి అలాగే ఉంది. అయ్యో మళ్ళీ నా భర్తని పొడి చేస్తారు. నన్నే మోసం చేస్తారా మిమ్మల్ని? ఆగండి. మా పోలీసుల సమక్షంలోనే కోమా నుంచి బయటకొచ్చిన రిమాండ్ ఖైదీ మీద హత్య ప్రయత్నం చేస్తావా? నేను అరెస్ట్ చేస్తున్నాం. జైల్లో గాని హాస్పిటల్లో కానీ నా భర్తకి రక్షణ లేదు. మానవత్వంతో ఆలోచించి బెయిల్ మంజూరు చేయండి జడ్జి గారు. హలో, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? రాత్రి కాస్త మందు కాస్త ఎక్కువ పుచ్చుకున్నాను. రాత్రి యష్ మీద హత్య ప్రయత్నం చేసినందుకు పొలిటీషియన్ ని పోలీసులు అరెస్ట్ చేశారంట. పొలిటీషియన్ అరెస్ట్ చేయడం ఏంటి? టీవీ చూడు మావయ్య. కక్ష కట్టి తన భర్త మీద పొలిటీషియన్ హత్య ప్రయత్నం చేశాడు.